అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చదువుకుందాం ఇవాళ. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. రాజు దగ్గర పోయి సౌలు ఎవరు తెలుసా? కొత్త నిబంధన సగం కంటే ఎక్కువ రాసిన ఆయన. రాజు దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొని, ఈ మార్గం అని అంటే త్రోవ కాదు, సికింద్రాబాద్ మార్గం కాదు, క్రీస్తు మార్గము, జీసస్ వే. ఈ మార్గములో ఎవరైతే క్రైస్తవులుగా నడుస్తా ఉన్నారో పురుషులనైనను, అప్పుడు లేడీస్ గాని పురుషులు గాని ఎవరన్నా గాని బంధించి యెరూషలేమునకు జైలుకి తీసుకొని రావాలా. ఈ సౌలు ఎవరు తెలుసా? దీనికన్నా ముందు మీరు 8th చాప్టర్ మీరు చూసుకుంటే, దానికన్నా ముందు చాప్టర్ చూసుకుంటే స్టీఫెన్ ఉంటాడు. స్టీఫెన్ని చంపిన దాంట్లో ఈయన ప్రైమ్ విట్నెస్, అక్యూజ్డ్, ప్రధాన నిందితుడు అంట. చూడు, ఈయన సౌలు ప్రధాన నిందితుడు. ఓకే, ఈ నిందితుడు ఏం చేస్తున్నాడు? ఈయన ఎవరు? యూదుడు. యేసుప్రభు చనిపోయి వెళ్ళిపోయిండు. శిష్యులంతా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని పోతూనే ఉన్నారు. స్టెఫెన్ని పట్టుకొని, ఏంది నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి ఆయనను పట్టుకొని పటా రాళ్లతో కొట్టి చంపేశారు స్టీఫెన్ని. ఫస్ట్ హత్య కొత్త నిబంధనల క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి స్టీఫెన్. దానికి ప్రధాన నిందితుడు, ప్రధాన విట్నెస్. అంతా చేసి లెటర్ చేసుకొని ఎవరిని? స్టెఫెన్నే కాదు, దమస్కులో ఏదో పెద్ద ఆడ అడ్డా నడుస్తుంది, క్రైస్తవులు మస్తు మంది ఉన్నారు. ఆడ ఎవడోడు ఉంటాడో కొంచెం భయపడేటోని భయపెట్టించేసి అని చెప్పి పంపించేస్తా. ఎవడన్నా నాటకాలు చేసినట్టే వాడిని చంపేస్తా, ఎవడన్నా ఇంకేమైనా చేస్తే వాడిని అరెస్ట్ చేస్తా, నాకు ఆ పర్మిషన్ ఇయ్యి అని చెప్పి పర్మిషను తీసుకున్నాడు. తీసుకొని నెక్స్ట్ వర్స్, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా, దమస్కు అని అంటే ఒక ప్లేస్, ఒక సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లయితే ప్లేస్ ఉందో, దమస్కు దగ్గరికి వచ్చి ఆడికి రాగానే అసలు ఆయన అజెండా ఏంది? చంపేయాలా, పొడిచేయాలా, అరెస్ట్ చేయాలా, బెదిరియాలా, జైలుకి తీసుకుపోవాలా. అకస్మాత్తుగా ఏమైంది? అకస్మాత్తుగా ఏం చేస్తుండు? గుర్రం మీద ప్రయాణం చేస్తుండు. పోయి అక్కడ మీటింగ్ ఆపాలా. సడన్ గా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, గుర్రం మీద ఉన్నాడు ఆయన, రీచ్ అవుతుండు, ఆల్మోస్ట్ గేట్ కాడికి వచ్చేసిండు. గుర్రం మీదకి వెళ్ళి ఆకాశం నుంచి వెలుగు రాగానే పడిపోతారా? గుర్రం పడిపోయింది, ఆయన పడిపోయిండు, ఆయనతో ఉన్న వాళ్ళు చదువు. నేల మీద పడి సౌలా నువ్వెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను అంట. సౌలు కింద పడి ప్రభువా నువ్వు ఎవడు ప్రభువా అతడు అడుగగా, సౌలు అడగగా, ఆయన నేను నువ్వు హింసించుచున్న, హింస పొడిసి చంపి అరెస్ట్ చేసి హత్య చేసిచున్న యేసునంట. పౌలు ఏం చేస్తుండు? పౌలు స్టెఫెన్ని చంపేసిరు అక్కడ.
ఇప్పుడు ఏం చేస్తున్నారు? వేరే క్రైస్తవులను చంపనికి పోతుంటే సడన్గా స్వరం వచ్చి, నువ్వు నన్ను చంపనికి వస్తున్నావు నువ్వు అని స్వరం వినిపిస్తుంది. లేచిండు సౌలు, పట్టణంలోకి వెళ్ళు సౌలా, అక్కడ నీవు ఏం చేయాలనో అది నీకు తెలుపబడునని చెప్పెను. హల్లెలూయా. అతనితో ప్రయాణము చేసిన మనుషులు, ఇక్కడ చూడు, ఇది చాలా మంచి గమ్మత్తుంటది. ఆయనతో పాటు వెనక గుర్రం మీద ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేసే మనుషులు. ఆ స్వరము వినగానే ఎవరిని చూడక మౌనులై నిలువబడ్డరట. ఏంద్రా శబ్దం వస్తుంది, ఎవడు కనిపిస్తలేడు. సౌలుకి ఏం కనిపిస్తుడు? ఏం మాట్లాడుతుండ్రా వీడు, యేసు ప్రభు మెంటల్ అయిపోయినా ఏంది, మాకేం కనిపించలేదు, ఇది మాట్లాడుతున్నాడే సౌలు. అయ్యా మనోనికి ఏం అయిపోయిందిరా, కింద పడ్డాక దెబ్బ తాకినట్టుంది, రాయి తాకినట్టుంది రా గుండు మీద. ఎవరు ప్రభు నువ్వు అంటున్నాడు, ప్రభు లేడు, ఎవరు లేడు, ఏదో స్వరం వినిపిస్తుంది. సౌలు నేల మీద నుండి నేల మీదకి లేచి కన్నులు తెరిచినను. ఇప్పుడు నేల మీద లేచి ఏం చేసాడు? కన్ను తెరిచినను ఏమియు చూడలేకపోయాను కనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి అసలు ఎందుకు పోతున్నాడు? నా చంపనికి పోతున్నాడు, అరెస్ట్ చేయనికి పోతున్నాడు. ఇప్పుడు గుడ్డోడు అయిపోయింది, తీసుకొని పేషెంట్ దమస్కులోకి పోయిండు. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. అయ్యా చూసుకో ఎట్లున్నది, మంచిగా ఉన్నోడు గుర్రం మీదకి వెళ్ళబడి కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే అసలు బతికి ఎట్లుంటది మనది, ఏం కనిపించదు. దమస్కులో అవనీయ అను ఒక శిష్యుడు ఉండెను. అననీయ ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా దమస్కులో అననీయకు విజన్ ఇస్తుండు. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. ప్రభువా చెప్పు, ప్రభువా ఇగో నేనే, చెప్పు వింటున్నా. అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిదబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తర్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఆడ ఇంగ్లీష్ లో మంచిగా ఉంది, గో టు ద స్ట్రీట్ కాల్డ్ స్ట్రైట్. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు అమ్మో దర్శనమిస్తుండు. అననీయకి దేవుడు దర్శనమిస్తుండు. నువ్వు పోయి ఆ ఇంట్లో స్ట్రీట్ కాల్ స్ట్రేట్లా అక్కడ తార్సీస్ నుంచి సౌలు వచ్చిండు, నువ్వు వెళ్తే అక్కడ సౌలు అని ఉంటాడు. ఆయనకు పోయి ఆయన ప్రేయర్ చేస్తుడు, 3 రోజులు తినకుండా చేయకుండా ఆయన గుడ్డాడు అయిపోయిండు, నువ్వు చేయబెట్టి ప్రార్థన చేస్తే హీల్ అవుతాడు, నువ్వు పో అన్నాడు. పో అనగానే ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడు చూడండి. అందుకు ప్రవక్త అననీయ ప్రభువా ఏంది ప్రభువా ఈ మనుషుడు వాడా ప్రభువా జెరూసలేంలో మనోడు ఏం చేసిండు తెలుసా నీకు? నీ పరిశుద్ధుల పిల్లలకు ఎంతో పెట్టి పొడిసి చంపేయాలని కీడు చేసిండు. మొన్ననే స్టీఫెన్ కూడా చంపేసిండు ప్రభువా. ఆయన గురించి అనేకులు చాలా మంది విన్నర్. ఈ స్టోరీలంతా చాలా డేంజర్, కిరాతకుడు. అమ్మో నువ్వేమన్నా ఆయన కాడ పంపిస్తున్నావా? ప్లీజ్ జీసస్ అననే ఎవరు? ప్రవక్త. అసలు ఎప్పుడన్నా విన్నారా అననయ్య గురించి? మీరు పౌల్ గురించి విన్నారా? అననయ్య పౌల్ని ఫేమస్ చేసిండు, పౌల్ ఫేమస్ అయిపోయిండు. అననయ్య చిన్న ప్రవక్త,
స్మాల్ ప్రాఫిట్. ఇక్కడను నీ నామమును బట్టి ఇక్కడ కూడా వచ్చిండు ప్రభు. ఆయన నిన్ననే లెటర్ తీసుకొని వచ్చిండు. ప్రార్థన చేయు వారినందరినీ ఎవడెవడు ప్రేయర్ చేస్తాడా వాడిని గుచ్చుమని గుట్టి బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అందరు పెద్ద పెద్దల దగ్గర నుంచి అధికారము పొంది లెటర్ తీసుకొని వచ్చిండు. ఉత్తరం ఇచ్చెను. ఇల్లు గులు కొట్టేశాలా, చర్చిగులు కొట్టేశాలా, అది గులు కొట్టేశాలా, సంపేలా అని చెప్పి లెటర్ పర్మిషన్ తీసుకొని వచ్చిండు. ప్రభా నీకు తెలియదా నన్ను ఆయన దగ్గర తీసుకపోతున్నావు? ఆడు ఏదో యాక్టింగ్ చేస్తుండు గుడ్డోడు అని నేను పోగానే పట్టక మన బట్టి మనకి వచ్చేసిండు అనుకో, పరిచయం అయితే నన్ను పంపియకు. ఆయన యాక్టింగ్ చేస్తుండేమో, నన్ను పట్టుకోవాలని, నేను ప్రాఫిట్ని కదా. అందుకు ప్రభు నువ్వు వెళ్ళు అన్యజనుల ఎదుట రాజుల ఎదుట ఇశ్రాయేలీయుల ఎదుటను మొత్తం ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ ముందు నా నామాన్ని భరించుట కొరకు ఈ గుడ్డోడు, ఈ సౌలు, ఈ హింస పెట్టి పొడిసేసి జైలు పంపించేసేటోడు నేను ఏర్పరచుకున్న సాధనం టూల్ అయి ఉన్నాడు. నేను వాడిని సెలెక్ట్ చేసుకున్నా. నా కోసము అన్యజనులు రాజుల ముందు, ఇజ్రాయెల్ ముందు, మొత్తం లోకం అంతా ఫుల్ నేను చూసుకుంటా. ఆయనను నువ్వు పోయి జస్ట్ ప్రేయర్ చేయి అంటుండు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను ఆయన ఎంత శ్రమ పెట్టిండు, ఎవరెవరికి శ్రమలు పెట్టిండో, ఆయన ఎన్ని శ్రమలు పడాలనో అనుభవింపవలెను. నేను ఆయనకు చూపుదునని నేను చూపిస్తా. నువ్వు భయపడకు, నేను చెప్తున్నా. నువ్వు పోయి చేయబెట్టి ప్రేయర్ చేయి. ప్రేయర్ చేసి ఇట్లా అవుతుంది. ఆయనకు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం సంగతో నేను చూసుకుంటా. అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ప్రవక్త ఆ ఇంట్లోకి ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. సౌలు దగ్గర పోయి అననీయ చెప్తా ఉన్నాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి ఏమైందట? పొరల వంటివి రాలినాయట. ప్రవక్త రాగానే పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందెను. పోయి నీటిలో బాప్తిజం పొందెను. దాని తర్వాత ఆహారము పుచ్చుకొని 3 రోజుల తర్వాత కళ్ళు వచ్చేసి బాప్తిజం తీసుకున్నాక ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట తర్వాత అక్కడ దమస్కులో ఉన్న శిష్యులతో కూడా అసలు వచ్చింది ఎందుకు దమస్కి? శిష్యులను వేసేయాల. కానీ ఇప్పుడు ఏమైంది? స్టోరీ రివర్స్ అయిపోయింది. వాళ్ళని పట్టుకోనికి వచ్చిన వాళ్ళను ఆడబోయి వాళ్ళతో కూర్చొని హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేద్దామని పట్టుకున్నట్టు. అక్కడ రాజేమనుకుండొచ్చు, లెటర్ ఇస్తే వీడు లెటర్ ఇచ్చి పట్టుకోర్రా అంటే వాళ్ళ దగ్గర పోయి హల్లెలూయా స్తుతి మహిమ వాడుతుండేంద్రా బయలు. అర్థమైతే లేదు. శిష్యులతో కూడా కొన్ని దినాలు వాళ్ళతో ఉండి వెంటనే సమాజ మందిరములలో దేవుని కుమారుడు యేసు ప్రభు నాకు కనిపించిండు. ఆయన రియల్ ట్రూ గాడ్. ఆయన నాకు కనిపించిండు. నా పొరలు ఇట్లా పడిపోయినాయి అని టెస్టిమనీ చెప్పుకుంటా ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. హల్లెలూయా. దాని తర్వాత ఆయనది పేరు ఏం చేస్తారు? సౌలు నుంచి ఆయనను బాప్తిజం తీసుకున్నాక పౌలు అని పేరు మార్చుతారు. ఓకేనా? ఇది సౌలు పౌల్ స్టోరీ. ఓకేనా?